గార్డులతో వెట్టి చాకిరీ చేయిస్తున్న ఘటన రాచకొండ కమిషనరేట్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీస్ స్టేషన్ చుట్టూ కొత్తగా నిర్మిస్తున్న ప్రహారీ గోడ నిర్మాణానికి కూలీలతో కాకుండా హోం గార్డులతో రాచకొండ పోలీసు ఉన్నతాధికారులు పనిచేయిస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, రాచకొండ పోలీసులు హోంగార్డులను వెట్టి చాకిరీ చేస్తున్నారని చెప్పాలి. అలాగే కూలీలుగా అవతారం ఎత్తించారు. కొంతమంది హోంగార్డులతో సరూర్ నగర్ ఉమెన్స్ పోలీస్ స్టేషన్ సంబంధించిన ప్రహారీ గోడ నిర్మాణంలో కొంతమందిని 6 హోంగార్డులను కూడా అక్కడ కేటాయించి అక్కడ ప్రహారీ గోడ నిర్మాణం పనులు హోంగార్డులతో పోలీసులతో ఉన్నతాధికారులు చేయిస్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఎక్స్క్లూజివ్ విజువల్స్ సెంటివి చేతికి చెక్కాయని చెప్పాలి వదిలా. ఎందుకంటే గత కొంతకాలంగా అక్కడ ప్రహారీ గోడ నిర్మాణంలో భాగంగా కూలీలు చేయాల్సిన పనిని హోంగార్డులు నిర్వహిస్తున్నారు. ఈ హోంగార్డుల పనిని చూసి అక్కడ పోలీసులు నిర్వహిస్తున్న విధులను చూసి అక్కడ ఉన్న స్థానికులందరూ కూడా అవాక్కయ్యారు, షాక్ గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇది కూలీలతో చేయించాల్సిన పనిని యూనిఫామ్ అంటే ఇది యూనిఫామ్ అంటూ హోంగార్డులు పోలీసులతో ప్రహారీ కూడా పని చేయించడం, అలాగే నిర్మాణం పనులలో వారిని కేటాయించడం అనేది మరొకసారి రాచకొండ పోలీసుల పనితీరు మనకు అర్థం కట్టినట్టుగా కనిపిస్తుంది చెప్పాలి. దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఉన్నతాధికారులు ఎవరు కూడా స్పందించకపోవడంతో ఈ నిర్మాణ పనులలో ఇంకా హోంగార్డులను వాడుకుంటూనే ఉన్నారు. వాస్తవంగా పరిశీలిస్తే గత కొంతకాలంగా ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో కాంట్రాక్టర్ కూలీలను ఏర్పాటు చేసి అక్కడ ప్రహారీ కూడా నిర్మించాల్సిన అవసరం ఉంది. కానీ వారి పేరిటన కూడా బిల్లులు నొక్కేస్తున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ప్రధానంగా హోంగార్డులు మరి కొంతమంది పోలీసులు ప్రహారీ గోడ నిర్మాణంలో కూలీలుగా అవతారం ఎత్తడంతో అక్కడ అందరూ కూడా షాక్ గురయ్యారు. దీనికి సంబంధించి మరి చూడాలి అంటే ఉన్నతాధికారులు ఏ విధంగా స్పందిస్తారనేది మాత్రం మరి కొద్దిసేపట్లో తెలిసే అవకాశం కనిపిస్తుంది. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.